మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. 686 లో అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2022లో ఇరు రాష్ట్రాల్లో డిలిమినేషన్ ప్రక్రియ చేపట్టాలని ప్రొఫెసర్ పురుషోత్తం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ విభజన చట్టం సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాలను పునర్విభజించాలని పిటిషనర్ కోరారు. సెక్షన్ 26కు పరిమితి ఉందన్న సూర్యకాంత్ ధర్మాసనం 2024లో జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. ఏదైతే సుప్రీంకోర్టు 2 తెలుగు రాష్ట్రాలకి షాక్ ఇచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఎంతో ఆశగా ఎదురు చూశాయి. అయితే ఏదైతే పెరుగుతున్న సీట్ల కారణంగా వాళ్ళ క్యాడర్లు కావచ్చు, అనుచరుల్ని కొంత సంతృప్తి పరచవచ్చు, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లో పెరిగితే అందరికీ న్యాయం చేయొచ్చు అనే ఒక భావన, భరోసాతో 2 తెలుగు రాష్ట్రాలు ఎదురు చూశాయి. అయితే ఏదైతే ప్రొఫెసర్ పురుషోత్తం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే సెక్షన్ 26 ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఏదైతే పిటిషన్ అంటే వాదనకు లేదా జడ్జిమెంట్ కు వచ్చిన నేపథ్యంలో జస్టిస్ కోటేశ్వర సింగ్ అదేవిధంగా వీళ్ళు పరిశీలించి పూర్తిగా విచారించాక ఈ పునర్విభజన అంశం అనేది 2026 తర్వాత అప్పటికి జనాభా లెక్కలు చేసిన ఆ పిమ్మట ఇది సాధ్యమవుతుంది. కానీ ఈలోగా అయితే పునర్విభజన అవకాశం కుదరదని తేట తెల్లం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే అదే విధంగా ఏదైతే పిటిషనర్ పురుషోత్తం మరో అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ముందు లేవనెత్తారు. ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో పునర్విభజన జరిగే సమయంలో ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ లేదా ఉభయ తెలుగు రాష్ట్రాలని విస్మరించారు, అంటే వివక్షత చూపారని ఒక యాంగిల్లో ఆరోపణ చేసిన నేపథ్యంలో అందుకు కూడా ధర్మాసనం సంజాయిషి లేదా సమాధానం ఇవ్వడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ పరిస్థితి అది వేరుగా ఉంది. అప్పట్లో 2 తెలుగు రాష్ట్రాలని మినహాయింపు చేయడం కానీ లేదా విస్మరించడం కానీ లేదా వివక్షత చూపడం కానీ అలా జరగలేదని స్పష్టం చేశారు. ఏదైతే నేను సెక్షన్ 26 ప్రకారం అయితే పునర్విభజన అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కోరిన పిటిషన్ అయితే సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇలా కుదరదు, 2026 అప్పటికి జనాభా లెక్కలు పూర్తయిన ఆ తర్వాతనే పునర్విభజన సాధ్యమవుతుందని తేల్చిన నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలు అయితే షాక్ గురైన పరిస్థితి. మరి ఈ కారణంగా ఏదైతే ఈ మధ్య నిన్న మొన్న చూసిన పత్రికలు కూడా జోరందుకుంది, అంటే పునర్విభజన ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ఈలోగా అందరూ కూడా ఆశావాహులు వాళ్ళు ఎంతో ఆశపడ్డారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో వారు కొంత భంగపాటుకు గురైన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరి మొత్తం మీద 2029 కంతా ఏదైతే జనాభా లెక్కలు దేశంలో సాధ్యమవుతాయా లేదనేది కూడా అనుమానాస్పదంగా ఉంది. కాబట్టి 2029 కన్నా పునర్విభజన జరగాలని అందరూ పార్టీ నేతలు ఆశిస్తున్న పరిస్థితి. మరి సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణ లేదా తదుపరి ఉత్తర్వులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సింది. స్వీయ, థ్యాంక్ యూ బసవరాజ్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు సీఎంఓ అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు. నేడు జరగాల్సిన సమావేశం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఉండగా ఏఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడే ఉండిపోయారు. దీంతో 5 మంత్రులు ఢిల్లీలోనే ఉండడంతో నేటి కేబినెట్ సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశం ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరగాల్సి ఉండగా సోమవారానికి వాయిదా పడ్డట్టుగా సీఎం అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధ కల్పన చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీ టూర్ కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏఐసిసి సమావేశాల్లో పాల్గొనేందుకు మరో 4 మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్ళారు. అయితే మొత్తం సీఎంతో సహా 6 మంత్రులు ఢిల్లీలో ఉండటంతో ఇక్కడ కేబినెట్ సమావేశాల్లో పాల్గొనే అవకాశం లేకపోవడం వలన కేబినెట్ సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసినట్టుగా సీఎం అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది.
ఢిల్లీలో దాదాపుగా 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు వివిధ పెద్దలను కలుసుకొని 40% రిజర్వేషన్ల అంశానికి సంబంధించిన చట్టబద్ధత కల్పించే విషయంతో పాటు వివిధ అంశాలపై అక్కడ నేతలతో చర్చించడం జరిగింది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలంగాణలో తీసుకుంటున్నటువంటి సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, అమలు చేస్తున్న తీరుతెన్నులపై కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, రిజర్వేషన్లు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై కేబినెట్ సమావేశాలు చర్చించేందుకు ఈరోజు సాయంత్రం సమావేశాన్ని ముందస్తుగా నిర్ణయించారు. అత్యవసరంగా ఢిల్లీ టూర్ వెళ్లాల్సిన పరిస్థితి రావడంతో ఈ కేబినెట్ సమావేశం సోమవారానికి వాయిదా పడినట్టుగా సీఎం అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ రాజేంద్ర. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటించనున్నారు. ఈ నెల 26 నుంచి 31 తేదీ వరకు 6 రోజుల పాటు ఆయన ఆ దేశంలో పర్యటిస్తారు. అక్కడి దిగ్గజ బిజినెస్ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో రాష్ట్రానికి పెట్టుబడులను సాధించేందుకు చంద్రబాబు టీం ఈ పర్యటనను వేదిక చేసుకునుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడప్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించబోతున్నారు. ఇక ఇప్పటికే సింగపూర్ పర్యటనపై అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. చెప్పండి వాసుబాబు. రైట్ ఫాతిమా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుండి 6 రోజుల పాటు సింగపూర్ పర్యటనకు అయితే వెళ్ళనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి బ్రాండ్ ఏపీని ప్రపంచ వేదికపై నిలబెట్టి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ఈ పర్యటన అయితే చేయాలని చంద్రబాబు నాయుడు అయితే ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. అటు చంద్రబాబు నాయుడు ఈ సింగపూర్ పర్యటనలో అనేక కీలక అంశాలపై దృష్టిని అయితే సారించున్నారు. అటు బ్రాండ్ ఏపీకి సంబంధించి ప్రమోషన్ అయితే కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు, అనుకూలమైన రాష్ట్ర వ్యాపార స్నేహపూర్వక వాతావరణం కలిగిన ప్రదేశంగా ప్రపంచానికి చాటి చెప్పడంతో పాటుగా రాష్ట్రంలో ఉన్న వనరులు, మౌలిక సదుపాయాలు, అటు లభ్యత, వాటన్నిటి గురించి కూడా అక్కడైతే వివరించి పెట్టుబడిదారులను ఆకర్షించే దిశగా అడుగులైతే వేయాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సింగపూర్లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించనున్నారు. వీటికి ముఖ్యంగా ఐటీకి సంబంధించి, అటు మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి మిగిలిన రంగాలపై కూడా చంద్రబాబు నాయుడు ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటుగా ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి సింగపూర్ ప్రభుత్వ పెద్దలతో సమావేశమై, అటు ఆర్థిక నిపుణులతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు సింగపూర్ అభివృద్ధిలో నమూనా నుండి ఆంధ్రప్రదేశ్ నేర్చుకోదగ్గ అంశాలపై కూడా చర్చించనున్నారు. ఇటు అమరావతి నగర అభివృద్ధి మీద కూడా, అమరావతి నగర నిర్మాణంలో సింగపూర్ కంపెనీల భాగస్వామ్యం మీద కూడా మరింత పెంచడంపై చర్చించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. గతంలో కూడా సింగపూర్ కంపెనీలు అమరావతి నిర్మాణంలో పాలుపంచుకున్న నేపథ్యంలో సింగపూర్ నిర్మాణ సంస్థల భాగస్వామ్యం నెలకొల్పి కీలకంగా అమరావతి నిర్మాణం వివరించాలని చంద్రబాబు నాయుడు అయితే భావిస్తున్నారు. వీటితో పాటుగా సింగపూర్ పర్యటన అజెండాలో ముఖ్యంగా సింగపూర్ పెద్దలతో, ప్రభుత్వ మంత్రులు ఎవరైతే ఉన్నారో అటు సీనియర్ అధికారులతో సమావేశాలు, ప్రముఖ వ్యాపార సంస్థల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశాలతో పాటు పెట్టుబడిదారులతో సదస్సులతో పాటు కూడా ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న కొత్త పారిశ్రామిక విధాల గురించి కానీ, అటు పెట్టుబడిదారులకు సంబంధించిన వారిని కూడా కొత్త విధంగా ప్రోత్సహించే దానిపై కూడా చంద్రబాబు నాయుడు వివరించుకున్నారు. ఇటు చంద్రబాబు నాయుడుకి సంబంధించి గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గతంలో కూడా సింగపూర్తో బలమైన సంబంధాలను అయితే కొనసాగించారు. గతంలో కూడా అనేక సార్లు సింగపూర్లో అయితే పర్యటించినారు. ప్రస్తుతానికి సింగపూర్ను ఒక మోడల్గా తీసుకొని అమరావతిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విజన్తో సింగపూర్ పర్యటనకైతే వెళ్ళనున్నారు ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ. తెలంగాణ కమలం పార్టీ పంచాయతీ ఢిల్లీకి చేరింది. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై బహిరంగంగా చేసిన తీవ్ర విమర్శలు బీజేపీతో పాటు మిగతా రాజకీయ పక్షాలు చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలో పర్యటించిన పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన రామచంద్రరావు దీనిపై చర్చించినట్లు తెలిసింది. అయితే ఈటల, బండిల మధ్య సయోధ్య కుదిరినట్లు సమాచారం. ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయన్న రామచంద్రరావు దీన్ని ఫ్యామిలీ గొడవల్లా తీసుకుంటామని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ బీజేపీలోని బండి సంజయ్తో పాటు ఈటల రాజేందర్ మధ్యన మాటల ఢిల్లీ స్థాయికి చేరింది. దీనికి సంబంధించిన ఢిల్లీ పంచాయతీ పెద్దల సమక్షంలోని పంచాయతీ కూడా ఒక కొలిక్కి రావాల్సిన పరిస్థితి ఉందని తెలుస్తుంది. రాష్ట్ర తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉన్నటువంటి రామచంద్రరావు ఇప్పటికే బీజేపీ నాయకత్వానికి
కేంద్ర హోంశాఖ మంత్రికి కూడా వివరణ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. రాష్ట్ర బీజేపీ చీఫ్ మాట్లాడుతూ తెలంగాణలో కాదు ఎక్కడైనా కుటుంబాల మధ్య ఎక్కడో అక్కడ తగాదా ఉంటుంది. ఆ కుటుంబ తగాదా మధ్య చూసుకున్న తప్పితే బీజేపీలో కానీ మిగతా విషయాలలో కానీ ఎలాంటి అంశంలో కూడా మేము దాన్ని చూస్తలేమనేది కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎవరైతే బీజేపీ జాతీయ నాయకత్వం ఉంటుందో దీనికి సంబంధించిన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఇద్దరు జాతీయ హోదాలో పనిచేస్తున్నటువంటి నాయకులు, ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ కావచ్చు, కేంద్ర సహాయ హోంమంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్, ఈ మాటల యుద్ధం పెరగడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకే కానీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ బలోపేతనానికి ఇవ్వాల్సినటువంటి ప్రియారిటీని ప్రజల్లోకి వేరే తిరిగా సంకేతం వెళ్తుంది. కాబట్టి కంపల్సరీగా ఇది మధ్యలో ఉన్నటువంటి పార్టీ విభేదాలు ఏంటో చూడాలనేది కూడా కేంద్రం సంబంధించినటువంటి నాయకులు రాష్ట్ర చీఫ్ కు చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన విషయాల్లో కూడా అదే విషయానికి సంబంధించి కూడా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే రాజకీయంగా కానీ మాకు సంబంధించినటువంటి ఇరు వర్గాల మధ్య కానీ ఎలాంటి విభేదాలు లేవు. వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఉంటే మా కుటుంబ కలహాలుగా చూసుకుంటాం తప్పితే ఇక్కడ ఎలాంటి రాజకీయ వైరుధ్యం లేదంటూ కూడా రామచంద్ర పోతే చెప్పినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరిగినటువంటి బీజేపీ నాయకులు ఉన్నటువంటి బండి సంజయ్కి ఈటల రాజేందర్ మధ్య జరిగినటువంటి వాదోపవాదాలకు సంబంధించి తెలంగాణ బీజేపీ క్లారిటీగా వివరణ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దళిత యువకుడు మాజీ డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని హతమార్చి డోరు డెలివరీ చేసిన కేసులో రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. 2022 మే 19న కాకినాడలో సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. డ్రైవర్ను హతమార్చిన ఎమ్మెల్సీ అనంతబాబు మృతదేహాన్ని డోరు డెలివరీ చేసిన ఘటన సంచలనం రేపింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంత్ ఉదయ్ భాస్కర్ కి ఈరోజు హైకోర్టులో చుక్కెదిరిందని చెప్పొచ్చు. గతంలో ఎవరైతే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉన్నాడో అతన్ని హత్య చేసి అత్యంత కిరాతకంగా చేసి డోర్ డెలివరీ చేసే వారి కుటుంబ ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ ప్రభుత్వం కోరగా దాన్ని రాజమండ్రి ఎస్సీ ఎస్టీ కోర్టు అంగీకరించడం తెలపడంతో అనంతబాబుకు కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడటంతో హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఏపీ హైకోర్టు ఏదైతే రాజమహేంద్రవరం ఎస్ఎస్టీ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ స్టే ఎత్తివేయడానికి నిరాకరించడం జరిగింది. ముఖ్యంగా అనంతబాబు మే 19, 2022లో అతని డ్రైవర్ అయినటువంటి దళిత యువకుడైన సుబ్రహ్మణ్యాన్ని అత్యంత కిరాతకంగా హత్య చేసి కాకినాడలో అతని బంధువులకు అప్పగించడం జరిగింది. అప్పట్లో ఈ కేసుకు సంబంధించి సంచలనం రేకెత్తిందని చెప్పవచ్చు. ముఖ్యంగా వైసీపీ నేతలు ఈ విధంగా దళితులపైన దళిత హత్యలు చేయటం అదేవిధంగా వార్తల్లో నిలవడం కూడా జరిగింది. అప్పట్లో పెద్ద ఎత్తున దళిత సంఘాలు అదేవిధంగా కేసులో కొంతవరకు తాత్సారం జరిగింది. గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఈ కేసుకు సంబంధించి తాత్సారం పునర్విచారణ చేయాలంటూ కోర్టుగా అంగీకారం తెలిపి రాజమండ్రికి చెందిన న్యాయవాది దళిత యువకుడు హత్యతో పాటు కొంతమంది న్యాయ నిర్ణేతలు కూడా ఈ కేసును పునర్విచారణ అయితే చేపట్టినప్పటికీ కూడా అనంతబాబులో మరోసారి జైలుకి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో భయం పట్టుకుందని చెప్పుకోవచ్చు. ఈ భయంతో హైకోర్టును ఆశ్రయించారని కూడా సన్నిహిత వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెంకట్.
ఇక ఏపీలో మెట్రో ప్రాజెక్టులకు కీలక ముందడుగు పడింది. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు రేపు టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 21,616 కోట్ల రూపాయలతో మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టనుండగా ఇందులో విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు 10,118 కోట్లు, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు 11,498 కోట్ల రూపాయలతో టెండర్లు పిలువనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 పార్ట్నర్షిప్తో మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టనున్నారు. విశాఖ మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద VMRDA నుంచి 4,101 కోట్ల రూపాయలు, విజయవాడ మెట్రోకు CRDA నుంచి 3,497 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అయితే అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ ఫాతిమా. విశాఖ ప్రజలు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి, అదేవిధంగా చూసుకుంటే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మెట్రో రైల్ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ పడినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి కూడా క్లియరెన్స్ రావడం, అదేవిధంగా చూసుకున్నట్టుగా అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ దీనికి సంబంధించి టెండర్లు విడుదల ప్రక్రియను అయితే ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అటు విజయవాడ కావచ్చు, ఇటు విశాఖపట్నం సంబంధించి రెండు ప్రాజెక్టులకి కలిపి సుమారుగా 21,000 కోట్ల రూపాయలతో అయితే దీనికి మొత్తం డిపిఆర్లు అయితే అందించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే విజయవాడ ప్రాజెక్టు సంబంధించి సుమారుగా 10,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి అయితే కనుక 11,498 కోట్ల రూపాయల డిపిఆర్తో ఏదైతే మెట్రో రైల్ ప్రాజెక్టుకి ఆమోదం తెలిపిందో దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలను కూడా వెల్లడించిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పటికే 4,101 కోట్ల రూపాయలను అయితే మాత్రం ఇక్కడ VMRDA నుంచి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 4,000 కోట్లు కూడా ఇప్పటికే విడుదల చేసేందుకు కూడా మొత్తం పూర్తి స్థాయిలో సన్నద్ధమైన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా మొత్తం అన్ని వివరాలన్నీ కూడా వెల్లడించడంతో పాటు మొత్తం 3 ప్రాజెక్టులుగా కూడా దీన్ని అయితే చేసే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా 3 కారిడార్లుగా కూడా దీన్ని విభజించిన పరిస్థితి ఉంది. సుమారుగా 46 కిలోమీటర్ల మేర జరిగేటువంటి ఈ ప్రాజెక్టుకి సంబంధించి చూసుకున్నట్టయితే కనుక ప్రధాన కారిడార్గా మనం చూసుకున్నట్టయితే కనుక విశాఖ స్టీల్ ప్లాంట్ కుర్మన్పాలెం నుంచి మొదలు పెట్టుకుంటే కనుక ఇటు కొమ్మాది వరకు కూడా సుమారుగా 34 కిలోమీటర్లు ఉన్నటువంటి అతి పొడవైనటువంటి కారిడార్గా కూడా ఇదైతే మనకి ప్రత్యేకంగా ఉండనుంది. ఇదే ప్రధాన కారిడార్ కూడా అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. దీంతో అయితే మాత్రం ఇటు విశాఖ తూర్పు నుంచి విశాఖ పశ్చిమం వరకు కూడా మొత్తం ఓవరాల్గా 34 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ కూడా ఉండనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇది 34 కిలోమీటర్ల మేర చూసుకున్నట్టయితే కనుక మొత్తం 42-43 స్టేషన్ల వరకు కూడా దీనికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రతి స్టేషన్లో కూడా మౌలిక సదుపాయాలతో పాటు మొత్తం ఒక షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, మినీ థియేటర్, ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసేందుకైతే మొత్తం ఈ డిపిఆర్లో కూడా పొందుపరిచిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా చూసుకుంటే రెండో కారిడార్గా చూసుకున్నట్టయితే కనుక గురుద్వారా జంక్షన్ నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు చూసుకున్నట్టయితే కనుక సుమారుగా 5 కిలోమీటర్ల మార్గం అయితే ఉంది. ఇది ఓన్లీ కేవలం సిటీలోని కొంత మార్గాన్ని మాత్రమే ఇది కవర్ చేస్తున్నప్పటికీ కూడా ఇది కూడా ప్రత్యేకమైన ప్రణాళికలో భాగంగా అయితే దీని 5 కిలోమీటర్ల మార్గాన్ని కూడా దీన్ని సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మూడో కారిడార్గా చూసుకున్నట్టయితే విశాఖలో ఉన్నటువంటి తాడిచెట్లపాలెం జంక్షన్ నుంచి చిన్నవాల్తేరు వరకు కూడా సుమారుగా 7 కిలోమీటర్ల ఈ భాగాన్ని కూడా కవర్ చేసి నిర్మాణం చేపట్టనున్నారు. ఇది పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే కనుక ఇది పూర్తిగా ఇక్కడ ప్రధాన కారిడార్ నుంచి ఇది ఆంధ్ర యూనివర్సిటీ, అదేవిధంగా బీచ్ రోడ్ వరకు కూడా ఇదైతే కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా విశాఖ ప్రజలకైతే మాత్రం ఇది ఒక తీపి కబురుగానే చెప్పుకోవచ్చు. ఈ కారిడార్ రావడంతో అయితే మొత్తం ఈ మెట్రో కారిడార్ రావడం ద్వారా అయితే కనుక ఇటు రవాణా వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్టు కనుక ఇక్కడ మరింత భూమి అంటే రియల్ ఎస్టేట్ కూడా పరంగా కూడా ఇది ఎంతో భూమి కూడా వస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టుగా వ్యాపార కార్యకలాపాలు కావచ్చు, ఇప్పటికే ఇక్కడ దీనికి సంబంధించినంత వరకు కూడా ఐటీ స్టేజ్ డెవలప్మెంట్ కూడా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఐటీకి కూడా ఇది ఒక మంచి ఊతమిస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ ప్రాజెక్టు కానీ ప్రారంభం అయిన తర్వాత అయితే కనుక చూసుకున్నట్టుగా విశాఖ రూపురేఖలు కూడా మారిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టు విశాఖ ఒక ఐకానిక్ సిటీగా మారనుంది. అదేవిధంగా చూసుకున్నట్టు కనుక పూర్తి స్థాయిలో ఇటు రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో పాటు ట్రాఫిక్ సమస్యకు కూడా ఇది ఒక బ్రేక్ పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక ఇది మెట్రో ప్రాజెక్టు విశాఖ అయితే మాత్రం ఇది ఒక మణిహారంగా కూడా మారనుందని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడి కావడం, అదేవిధంగా దీన్ని అంతటి కూడా సన్నద్ధం చేయడంతో అయితే మాత్రం విశాఖ ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.